ఖ్యాతి కనెక్ట్స్. నేను విద్య. తెలంగాణ కాంగ్రెస్ లో ముఖ్యంగా గాంధీ భవన్ లో ఇప్పుడు ఒకటే పేరు మారుమోగుతోంది. ఒకటే రాజకీయ చర్చ నడుస్తుంది. ఆ పేరే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్. మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆ యువకుడికి ఏకంగా మంత్రి పదవి వర్తించబోతుందా అంటే అవుననే అంటున్నారు గాంధీ భవన్ వర్గాలు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్ పై కాంగ్రెస్ జెండా ఎగరాలి అంటే నవీన్ యాదవ్ ను మంత్రివర్గంలోకి తీసుకోవడం ఒకటే మార్గమని సీఎం రేవంత్ రెడ్డి బలంగా డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో నవీన్ యాదవ్ భవిష్యత్తు నాది భరోసా అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకుంటూ నవీన్ ను కేబినెట్ లోకి తీసుకుపోతున్నారా? సీనియర్లు చాలా మంది క్యూలో ఉన్నా వాళ్ళందరినీ కాదని నవీన్ యాదవ్ వైపే సీఎం ఎందుకు మొగ్గు చూపుతున్నారు? ఈ మాస్టర్ ప్లాన్ వెనుక ఉన్న హైదరాబాద్ ఓటు బ్యాంకు లెక్కలేంటి అనేది ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ పై పట్టు సాధించడం కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఒక డూ ఆర్ డై టాస్క్. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల సన్నద్ధాలతో భాగంగా ఏకంగా జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించారు. ఈ 3 కార్పొరేషన్లలో కాంగ్రెస్ సత్తా చాటాలంటే ఖచ్చితంగా బలమైన సామాజిక వర్గాల మద్దతు కావాలి. సరిగ్గా ఇక్కడే నవీన్ యాదవ్ కాంగ్రెస్ పాలిట ఒక బ్రహ్మాస్త్రంలా మారారు. హైదరాబాద్ పరిధిలో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో యాదవ్ల ఓటు బ్యాంకు ఉంది. రాష్ట్రంలో సుమారు 42% ఉన్న బీసీ వర్గాల్లో నవీన్ యాదవ్ కు మంచి పేరుంది. ఈ యువకుడికి మంత్రి పదవి ఇస్తే అటు బీసీలకు న్యాయం చేశామన్న మెసేజ్ తో పాటు ఇటు యాదవ్ సామాజిక వర్గానికి పెద్దపీట వేశామన్న సంకేతం బలంగా వెళ్తుందని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. నవీన్ యాదవ్ కే ఎందుకు మంత్రి పదవి ఇవ్వాలి? ఆయన వెనుక ఉన్న అసలు బలం ఏంటి? ఇక్కడే మనం 2 కీలకమైన అంశాలను డీకోడ్ చేయాలి. మొదటిది ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. నవీన్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ కు ఇటు బీసీ వర్గాల్లో అటు సినీ ఇండస్ట్రీలో అపారమైన పట్టు అనుబంధం ఉన్నాయి. దీని ప్రభావం హైదరాబాద్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, గోల్కొండ, రాజేంద్రనగర్, శంషాబాద్ తో పాటు సైబరాబాద్ పరిధిలోని కూకట్పల్లి, శేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో తీవ్రంగా ఉంటుంది. మేడ్చల్ ఫ్యామిలీకి గట్టి పట్టుంది. అంటే నవీన్ యాదవ్ కు ఒకడికి మంత్రి పదవి ఇస్తే ఈ 3 కార్పొరేషన్లలో ఉన్న బీసీ మరియు యాదవ ఓటు బ్యాంకును కాంగ్రెస్ వైపు ఏకపక్షంగా మళ్లించవచ్చని రేవంత్ రెడ్డి ఒక భారీ మాస్టర్ స్కెచ్ వేశారు. ఇక నవీన్ యాదవ్ కు ఏ పోటు పోలింగ్ ఇవ్వబోతున్నారన్న దానిపై కూడా అదిరిపోయే లీక్స్ వస్తున్నాయి. నవీన్ యాదవ్ కు సినిమాటోగ్రఫీ మంత్రి పదవి ఇస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూయెంట్స్ లోనే సినిమా ఇండస్ట్రీ వర్గాలు ఎక్కువగా ఉండటం, వారితో నవీన్ కు ఉన్న సన్నిహిత సంబంధాలు దీనికి ప్రధాన కారణం. అంతేకాదు జెన్జీ యువతను ఆకర్షించడంలో నవీన్ తీరు చాలా అగ్రెసివ్ గా ఉంటుందని ఎన్నికల ప్రచార సమయంలోనే తేలిపోయింది. నిరుద్యోగులతో మమేకమవ్వడం, యువత సమస్యలపై స్పందించడంలో నవీన్ యాదవ్ స్టైల్ యూత్ కు బాగా కనెక్ట్ అయింది. రేపు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ యువ ఓటు బ్యాంకును టార్గెట్ చేయడానికి నవీన్ యాదవ్ కు ఒక పదునైన ఆయుధంగా వాడుకోవాలని కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తోంది. రాజకీయం అంటేనే చెక్ పెట్టడం, పై చేయి సాధించడం. అలాంటిది నవీన్ యాదవ్ కు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ఒకే దెబ్బకు అనేక పిట్టలను కొట్టబోతున్నారు. మొదటగా దానం నాగేందర్ కు మంత్రి పదవి ఇస్తారన్న ఆశతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు చెక్ పెట్టాలంటే నవీన్ యాదవ్ ను తెరపైకి తేవాల్సిందే. నవీన్ యాదవ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ముందు పెట్టి దానం ఆశలకు గండి కొట్టే స్కెచ్ ఇది. గతంలో తలసాని, దానం లాగా కాంగ్రెస్ కు హైదరాబాద్ లో అగ్రనేతగా నవీన్ ను ప్రొజెక్ట్ చేస్తున్నారు. రెండవది, గత జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మైనారిటీ ఓట్ల కోసం అజరుద్దీన్ కు ఏ విధంగా ప్రయారిటీ ఇచ్చారో చూసాం. కానీ ఇప్పుడు వక్ఫ్ బోర్డు భూముల కుంభకోణంలో అజరుద్దీన్ పై ఆరోపణలు వస్తున్నాయి. ఆయన్ను పక్కన పెట్టి నవీన్ కు పవర్ ఇచ్చి వక్ఫ్ అవకతవకలకు చెక్ పెట్టాలని ఏఐసీసీ భావిస్తోంది. మూడవది, మంత్రి పదవి కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏ స్థాయిలో అసంతృప్తి వ్యాఖ్యలు చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం. అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నా శాఖలో ఏం జరుగుతుందో నాకే తెలియడం లేదు అంటూ సినిమాటోగ్రఫీ శాఖను పట్టించుకోవడం లేదని కామెంట్ చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో సీనియర్లకు జలకిస్తూ నవీన్ కు ఛాన్స్ ఇవ్వాలని రేవంత్ డిసైడ్ అయ్యారు. ఇవన్నీ పరిశీలించాక నవీన్ యాదవ్ ను మంత్రిని చేయడం రేవంత్ రెడ్డికి పూలపాన్పు లాంటిదేమి కాదు. పార్టీ కోసం ఏళ్ల తరబడి కష్టపడిన సీనియర్లు అధిష్టానం వద్ద క్యూ కడుతున్న ఆశావాహులు ఈ నిర్ణయాన్ని ఎలా జీర్ణించుకుంటున్నారు? మేము ఇన్నాళ్లుగా జెండాలు మోస్తుంటే నిన్న మొన్న వచ్చిన యువకుడికి మంత్రి పదవి ఎలా ఇస్తారు అని ఢిల్లీ పెద్దలను సీనియర్లు నిలదీసే ప్రమాదం ఉంది. రాజగోపాల్ రెడ్డి లాంటి నేతలు హోల్డులో పెట్టిన మంత్రి పదవులపై చేస్తున్న విమర్శలను ఫేస్ చేస్తూ కేవలం జీహెచ్ఎంసీ ఎన్నికల టార్గెట్ తో నవీన్ యాదవ్ కే రేవంత్ రెడ్డి పట్టం కడితే పార్టీలో అంతర్గత కలహాలు తీవ్రమయ్యే రిస్క్ ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కానీ హైదరాబాద్ లో 300 మంది కార్పొరేటర్లను గెలిపించుకోవాలంటే గెలుపు గుర్రాలను ముందు పెట్టక తప్పదు.
అందుకే ఈ రిస్క్ తీసుకునేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారని గాంధీ భవన్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. చూసారుగా, ఉప ఎన్నికల్లో దాదాపు 25,000 ఓటర్ల భారీ మెజారిటీతో విజయం సాధించి నియోజకవర్గాల్లో కాలికి బల్బం కట్టుకుని తిరుగుతూ ప్రజల్లో మాస్ ఇమేజ్ తెచ్చుకున్న నవీన్ యాదవ్ కు మంత్రి పదవి అనేది దాదాపు ఖరారైనట్లే కనిపిస్తోంది. బీసీ వర్గాల్లో ఉన్న బలం, సినిమా ఇండస్ట్రీలో ఉన్న సంబంధాలు, యువతను ఆకర్షించే జెన్జీ స్టైల్ ఇవన్నీ జీహెచ్ఎంసీలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి ఖచ్చితంగా పనికొస్తాయని కాంగ్రెస్ హైకమాండ్ బలంగా విశ్వసిస్తోంది. మరి నవీన్ యాదవ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ఆ ముహూర్తం ఎప్పుడు రాబోతోంది? ఈ నిర్ణయంపై కాంగ్రెస్ సీనియర్లు ఎలా రియాక్ట్ అవుతారు? యాదవ ఓటు బ్యాంకును కాంగ్రెస్ తమ వైపు తిప్పుకుంటే బీఆర్ఎస్ బీజేపీలకు ఎదురయ్యే డ్యామేజ్ ఏంటి? జీహెచ్ఎంసీ ఎన్నికల నాటికి ఇంకెన్ని సంచలనాలు నమోదు కాబోతున్నాయో వేచి చూడాల్సిందే.